అన్న పేరేంటి, వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. అన్న చూసుకున్నట్లయితే ఆటో కార్మికులకు 10,000 ఇచ్చారు. ఎంతమందికి అందినాయి అన్న యూనియన్లో సుమారు? మా ఆటోల్లో అర్హులందరికీ అందినాయండి. అన్న మరి చూసుకుంటే ఒక పక్క సిద్ధం సభలతో ఈయన బిజీగా ఉన్నారు, ఒక పక్క టీడీపీ చంద్రబాబు గారు సభలు పెట్టి బిజీగా ఉన్నారు. మొన్న ఇక్కడ సింగనగర్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో అది ఎంతవరకు సమంజసం అంటారు ఒకసారి? అలా చేయటం అయితే కరెక్ట్ అయిన విధానం కాదు. ఓకే ఏ నాయకుడైనా సరే అట్లా చేయకూడదు. ఓకే చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారినైనా వేరే వాళ్ళు ఆ రకంగా చేయకూడదు. ఈ సీఎం గారిని చేయడం కూడా దారుణం అది. ఓకే అలా మరి చూసుకున్నట్లయితే అతను ఒక మైనర్ కుర్రోడు, అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. వడ్డీ కాలనీ కుర్రోడని చాలామంది అంటున్నారు. మరి ఇవన్నీ చూసుకుంటే ఏదో ఆకతాయిగా చేసామని అంటున్నారు తప్ప ఉద్దేశపూర్వకం కాదంటారు. ఎంతవరకు అసలు ఇది నిజ నిర్ధారాలు ఏముండొచ్చు అంటారు? నిజ నిర్ధారణ అనేది మనం చెప్పలేమండి. మా కుర్రోడు మనస్తత్వం ఎట్టుందో మనకు తెలియదు, ఏ ఉద్దేశంతో కొట్టాడు కూడా తెలియదు. అతనని పూర్తిగా కన్ఫామ్ కూడా కాలేదనుకుంటా. ఓకే మరి అది చేయటం అయితే దారుణమే. అలా మరి చూసుకున్నట్లయితే ఇటుపక్క ఎవరైతే ఉమ్మడి కూటమిలో ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్, టీడీపీ, మళ్ళీ బీజేపీ కూడా కలవడం జరిగింది. అట్ ఏ టైం మనకి ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఇటుపక్క చూసుకుంటే సింగిల్ మేనిఫెస్టోతో ఏం వస్తున్నారు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా నేను సక్రమంగా చేసినాడు, ప్రజలు నా వైపు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి. మీ అవగాహన ప్రకారం ఎలా ఉందన్న? నా అవగాహన ప్రకారం అయితే సంక్షేమ పథకాలు అయితే అందినాయి చాలా వరకు, అందరికీ బాగానే చేశారు చేసినంత వరకు. మరి ఎంతన్నా కానీ కొంత వ్యతిరేకత ఉందని చెప్పుకుంటున్నారు జనం. ఆ కూటమికి కూడా కొద్దిగా సపోర్టివ్గానే అనుకుంటున్నారు. ప్రజలు మరి ఏ రకంగా తీర్పిస్తారో తెలియదు. అన్న మరి కొన్ని అంశాలు చూసుకుంటే పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇది మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్, రెండోది చూసుకుంటేనేమో ఇటుపక్క ఐటీ సెక్టార్ లేదు, ఇండస్ట్రియల్ సెక్టార్. మరి ఇవన్నీ రోడ్లు కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నాయి అంటున్నారు. మరి ఇవన్నీ బేరీ చేసుకుంటే రెండోది ప్రజలు కూడా కొంచెం అసహనంతో ఉన్నారు. అంటే కరెంటు బిల్లులు కానివ్వండి, ఆర్టీసీ ఛార్జీలు కానివ్వండి, నిత్యావసర సరుకులు కానీ. అంటే ఈసారి అవకాశం కోసం ఏమన్నా మార్పు కోసం ఏమైనా ట్రై చేస్తున్నారంట? చేస్తాడని అనుకుంటున్నాం. ఓకే ఇప్పుడు 3 సంవత్సరాలు కరోనా వల్ల ఇబ్బంది జరిగింది. రోడ్లు అనేది పోతానే ఉంటాయి, వర్క్ జరుగుతూ ఉండడం పోతానే ఉంటాయి. పోలవరం అనేది అది కేంద్ర బడ్జెట్ వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి దాని వర్క్ ఉంటుంది. ఇంకా మూడోది మీరు సెక్టర్ ఏదో అన్నారు కదా, దాని గురించి కూడా వాళ్ళకి అవగాహన ఉండే ఉంటుంది. కానీ మరి దాన్ని ప్రజల్లో తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నాను నేను. చేశారని చెప్తున్నారు కొంతమంది. దాని ప్రజల్లోకి రావడానికి లేట్ పెట్టినట్టుంది. ఆ మధ్య మరి ఒక పక్క చూసుకుంటే నారా లోకేష్ పాదయాత్ర చేయడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళి వచ్చి సభలు కంటిన్యూ చేస్తున్నారు. సో ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంట, సెంటిమెంట్ యాంగిల్? ఉండొచ్చు అండి, ఉండొచ్చు. ఆయన యోగాల మీద చేశారు బాగా. చంద్రబాబు గారు కూడా కొద్దిగా అనుభవం వల్ల ఆయన ఉంటుంది, దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది. సో అన్న మరి చూసుకుంటే వైనాట్ 175 అని నేను ఇప్పటికీ రెండో చూసి 170 స్థానాలకు ఎన్ని రావచ్చు అంటారు ఒకవేళ ముఖ్యమంత్రి ఉంటే? చెప్పలేమండి, అది ప్రజలు నిర్ణయం కదా. వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ బలం వీళ్ళకి ఉంటుంది. ప్రజలు అనేది నిర్ణేతలు వీళ్ళే కదా, వాళ్ళు ఎట్టా ఓటేస్తే అట్టా జరుగుతూ ఉంటుంది.